మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరిపై వంతెన నిర్మాణం డోలాయమానంలో పడింది. గోదావరిపై వంతెన నిర్మించాల్సిన ప్రాంతంలో ఆర్ఎండ్బి అధికారులు సర్వే జరిపి సాయిల్ టెస్టింగ్ ప్రక్రియ కూడా చేశారు. మరో చోటికి మార్చాలని ఎమ్మెల్యే ప్రతిపాదించారు. అక్కడే వంతెన నిర్మాణం చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరిపై వంతెన నిర్మాణం డోలాయమానంలో పడింది. గోదావరిపై వంతెన నిర్మించాల్సిన ప్రాంతంలో ఆర్ఎండ్బి అధికారులు సర్వే జరిపి సాయిల్ టెస్టింగ్ ప్రక్రియ కూడా చేశారు. మరో చోటికి మార్చాలని ఎమ్మెల్యే ప్రతిపాదించారు. అక్కడే వంతెన నిర్మాణం చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అప్పటి సీఎం కేసీఆర్ హామీలో భాగంగా వంతెన నిర్మాణానికి మోక్షం లభించింది. మొదట 125 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం అనంతరం 165 కోట్లకు పెంచుతూ జీవో జారీ చేసింది. వంతెన నిర్మాణం పూర్తయితే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల మధ్య దూరభారం తగ్గనుంది. కరీంనగర్ వైపు వెళ్లేందుకు గోదావరి కని మీదుగా ప్రయాణించాల్సి రావడంతో ప్రయాణికులకు తలెత్తుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. రకరకాల ఉద్యమాల ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు నిలదీత సందర్భంగా ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం తల ఒగ్గి ఈ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది. 164 కోట్ల ఈ బ్రిడ్జి నిర్మాణానికి వెంటనే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చి సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎక్కడికి బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి ఇవన్నీ కూడా అన్ని సర్వేలన్నీ కూడా జరగడం జరిగింది. కేవలం కొంతవరకు భూసేకరణ మాత్రమే మిగిలి ఉన్నది. ప్రాజెక్టు పనులు, ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించుకోవడానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేవు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏమైందనంటే మళ్ళీ మొదటికి వచ్చింది కథ. ఇవాళ ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యే మారిండు. ఇవాళ మారిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు వచ్చిండ్రు, సంతోషం. కానీ ఇవాళ ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతున్నదో ఇది స్పీడ్గా ఈ వచ్చే వర్షాకాలం వరకే కొంత ఎత్తున ప్రోగ్రెస్గా లేచి పిల్లర్లు నీటి నుంచి పైకి వచ్చే అవకాశం ఉండే. మరి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ నిర్మాణం ఆగిపోయింది. అసలు బ్రిడ్జ్ మొదలు కూడా కాలే. అసలు ఫౌండేషన్ స్టోన్ కూడా ఇప్పటివరకు వేయకపోవడం చాలా బాధాకరం. గోదావరి వంతెనకు సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా కాంట్రాక్టర్ కు అగ్రిమెంట్ కూడా చేశారు. టెండర్ ప్రక్రియ ముగియడంతో అధికారులు సర్వే పనులు చేపట్టారు. ప్రభుత్వం అంచనా వ్యయం కోసం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ పూర్తయిన నాటి నుంచి గరిష్టంగా సంవత్సర కాలంలో వంతెనను నిర్మించాలి. వంతెన నిర్మాణంలో భాగంగా జిల్లా కేంద్రంలోని గోదావరి నది వద్ద ఆర్ఎండ్బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ బాబ్ సింగ్ ఆధ్వర్యంలో అధికారులు సర్వే నిర్వహించారు. మంచిర్యాల వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణం పూర్తయితే గరిష్టంగా 2 జిల్లాల మధ్య కనీసం 40 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం కరీంనగర్, హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే గోదావరి కని మీదుగా వెళ్లాలి. మంచిర్యాల, శ్రీరాంపూర్ గోదావరి కని వరకు వెళ్లేందుకు అధిక రవాణా భారం, ట్రాఫిక్ కారణంగా కనీసం 45 నిమిషాలు అదనంగా సమయం వెచ్చించాల్సి వస్తోంది. వంతెన నిర్మాణం పూర్తయితే మంచిర్యాల నుంచి నేరుగా బసంత్ నగర్, కరీంనగర్, హైదరాబాద్లకు చేరుకునే వెసులుబాటు ఉంటుంది. గోదావరి వంతెన సాధన సమితి పేరుతో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. మాజీ ఎమ్మెల్యే గోన ప్రకాశ్రావు వంతెన నిర్మాణానికి చొరవ చూపారు. వంతెన నిర్మాణం ఆవశ్యకతపై పలుమార్లు ఆయన ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. జిల్లా కేంద్రంలో గోదావరి వంతెన సాధన సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఆందోళనలు ఉధృతమవుతున్న తరుణంలో ఎట్టకేలకు వంతెనను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. గోదావరిపై 2 జిల్లాల నడుమ వంతెన నిర్మాణం ప్రజల చిరకాల కోరిక కావడంతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనే విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వంతెన కోసం గతంలో ప్రతిపాదించిన స్థలం కాకుండా మరో చోటికి మార్పు చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ముందుగా ప్రతిపాదించినట్లు జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్, గౌతమేశ్వర ఆలయం వద్ద కాకుండా హాజీపూర్ మండలం ముల్కల్ల వద్ద గోదావరిపై వంతెన నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గౌతమేశ్వర ఆలయం వద్ద వంతెన నిర్మిస్తే పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్ పెరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నందున ముల్కల్ల వద్ద నిర్మాణం చేపట్టాలనే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఇక్కడ మొత్తం కూడా సర్వే అయిపోయింది, సాయిల్ టెస్ట్ అయింది. 37 పిల్లర్లకు కూడా వాళ్ళు ఫిక్స్ చేసిండ్రు. అవి చేసి ఇప్పుడు పుంజుకున్నటువంటి దశలో ఇప్పుడు వాతావరణం ఎట్లా ఉందంటే, ఇంతకుముందు ఇంకొక మాకు ఒక అనుమానం కూడా ఉండే ఏంటంటే, గోదావరిలో విపరీతమైన వర్షాలు వచ్చేసి ఈ బ్యాక్ వాటర్తో అసలు లేట్ అవుతుంది అనేది ఉండే.
ఇప్పుడు ఆ లేట్ అయ్యే అవకాశాలు ఏం లేవు, ఎందుకంటే కాళేశ్వరం మేడిగడ్డ నీళ్ళని కూడా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి గోదావరిలో నీళ్ళు లేవు. ఇప్పుడు ఆగమేఘాల మీద ఈ బ్రిడ్జి నిర్మించవచ్చు. కానీ ఇక్కడ ఏం కనిపిస్తుందో మళ్ళీ ఈ రాజకీయాలు చేంజ్ అయ్యే కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం మీద మాకు పాత ప్రభుత్వం మీద కంటే ఇంకా దీని మీదనే మాకు ఆశలు ఎక్కువ ఉన్నాయి. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత దీన్ని అనుకోకుండా ఇప్పుడు ఆలస్యం మళ్ళా జరుగుతున్నది. మళ్లీ కొత్తగా సర్వే చేయాలంటే బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. కాగా వంతెన నిర్మాణం ఎక్కడ చేపట్టినా త్వరితగతిన పనులు ప్రారంభించేలా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.